సార్ మీ పేరు చెప్పారా? నా పేరు అంజిబాబు అండి. అంజబాబు ఎక్కడ పని చేస్తారు మీరు? నేను సెక్షన్ ఆఫీసర్ సెక్రటేరియట్ హైదరాబాద్. మీకు ఇంతకుముందు సోరియాసిస్ వచ్చింది కదా? అవునండి. ఆ, ఎట్లా తగ్గింది అది? నేను అది సోరియాసిస్ అని కూడా నాకు తెలియదండి. ఫస్ట్ ఓకే. మామూలుగా ఇట్లాగా 2 కాళ్ళ మీద మచ్చల్లాగా వచ్చి అది దురద పెట్టేది. ఉమ్, దురద పెడతా ఉంటే మామూలుగా నేను ఏదనుకుని ఇట్లా గోగుతూ ఉండేవాడిని. అది గోగే కొద్ది ఇంకా ఇంట్రెస్ట్గా ఉండేది అనమాట, గోకాలనిపించేది. తర్వాత కొద్దిగా ఎర్రపుండులాగా అయ్యేది. లైట్గా వైట్గా ఇట్లాగా బొగ్గుల్లాగా వచ్చి బయట వైట్గా పొట్టు రాలేదు. పొట్టులాగా రాలేదన్నమాట. ఓకే ఓకే. రాలంటే ఇట్లాగ నేను ఎవరికి జనరల్గా చూపించేవాడిని, ఇది ఏదో కామన్గా ఏదో ఎలర్జీ కావాలనుకున్నాను అట్లా ఉండేది. తర్వాత ఒకసారి మా వేరే వాళ్ళు నన్ను గమనించి సెక్రటేరియట్లో ఆయుర్వేద డిస్పెన్సరీకి వెళ్ళు అన్నారు. నా ఏమంటే అతను కూడా ఇచ్చారు. ఆయుర్వేద డిస్పెన్సరీ వాళ్ళు చూసి అప్పుడు అది సోరియాసిస్ అని డాక్టర్ గారు చెప్పారు. అప్పుడు దాకా నాకు దాని పేరు కూడా తెలియదు. డాక్టర్ గారు చెప్పి వెంటనే నాకు ఒక బాటిల్ తెచ్చుకోమన్నారు. నేను వెళ్ళి ఒక బాటిల్ తెచ్చుకుంటే దాని నిండా తైలం పోసి ఇచ్చారు. ప్లస్ నాకు ఒక గోళీ లాంటి ఒక 1 మంత్కి సరిపడా రోజుకు పొద్దున్న 2 సాయంకాలం 2 అని కొన్ని మందులు ఇచ్చారు, వాడారు. వాడారు. అంత పని చేయలేదా? వాడితే 1 మంత్కి ఏమాత్రం రిజల్ట్ లేదు. మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. వెళ్తే అది టైం పట్టుద్దండి, 1 ఇయర్ పట్టుద్ది, వాడండి అది ఇది అన్నారు. మళ్ళీ ఇంకొక 1 మంత్ వాడాను. అయినా కూడా నాకు నమ్మకం కుదరలేదండి. కుదరక మళ్ళీ ఇంకొకరు ఆయుర్వేద స్పెషలిస్టు ఈఎస్ హాస్పిటల్ దగ్గర ఎదురుగా ఇక్కడ వేరే కాడ కూడా వాడారు. ఆడ కూడా వాడాను. అక్కడ 4 మంత్స్ వాడాను. సుమారుగా అక్కడ కూడా 4 మంత్స్లో ఏం రిజల్ట్ రాలేదు. ఓకే. కానీ రోజు కొద్దిగా స్ప్రెడ్ అవుతూ ఉంది. అది మోకాళ్ళ దాకా వచ్చింది. తర్వాత నడుము మీద కొద్దిగా మచ్చలాగా వచ్చింది. నాకు కొద్దిగా భయం వేసింది. బాగా అయిపోయింది. అయితే తర్వాత వెబ్సైట్లో మా పిల్లలు అన్నారు, వెబ్సైట్లో ఒకసారి చెక్ చేయాలి, ఏమన్నా దొరికితే దీనికి సంబంధించిన ఏదైనా పత్యాలు కానీ లేకపోతే ఏదైనా మందులు కానీ ఏ వాటిలో ఉంటే కనుక్కోమంటే వెబ్సైట్లో నెట్లో సెర్చ్ చేశారు. యూట్యూబ్లో సెర్చ్ చేస్తే ఇట్లాగా సింహాచలం లక్ష్మణ స్వామి గారు డాక్టర్ గారు ఒక జగిత్యాల వారి దగ్గర వారి యొక్క క్లిప్ దొరికింది. దాన్ని ఆన్ చేసి చూస్తే దాంట్లో క్లియర్ కట్గా వాళ్ళు చెప్పారనమాట. వాళ్ళ పేషెంట్స్ వాళ్ళు చూసేదాన్ని చెప్పారు. దాని ప్రకారం నేను వెళ్ళారా? జగిత్యాల వెళ్ళారా హైదరాబాద్ నుంచి? వెంటనే నేను నెక్స్ట్ వీకే ఫోన్ చేస్తే నేను జగిత్యాలలో ఉంటానండి, నేను హైదరాబాద్లో ఇది లేదన్నారు. నేను జగిత్యాల మార్నింగ్ పొద్దున్నే 4 గంటలకు లేచి ఇమ్లిబన్ అది జూబ్లీస్ బస్ స్టాండ్కి వెళ్ళి అక్కడ నుండి జగిత్యాల వెళ్ళండి. 3 అవర్స్ జర్నీ. వెళ్ళిన తర్వాత ఉన్నారు డాక్టర్ గారు. అక్కడికి వెళ్ళి నేను ఉన్న పొజిషన్ చెప్పగానే ఇంకా ఆయన నాకు మందులు ఇచ్చారు. ఆయన ఒక లిక్విడ్ ప్లస్ ఒక పౌడర్ ఇచ్చారు. దాన్ని వాడమన్నారు. ఓన్లీ లిక్విడ్ పౌడర్ ఇచ్చారు. ప్లస్ ఒక ఆయింట్మెంట్ క్రీమ్ ఇచ్చారు. వైట్ గా ఉంది క్రీమ్. అది ఒక మన వెన్నలాగా ఉందన్నమాట. అది వైట్ గా. ఆ క్రీమ్ ఒక బాక్స్ ఇచ్చారు. అవి 3 రకాలు ఇచ్చారు. ఇంకా అది తీసుకున్న తర్వాత నేను వచ్చి ఇంకా అది కంటిన్యూగా వాడానండి. ఫస్ట్ 1 మంత్ అంత పెద్ద కనపడలేదు. నెక్స్ట్ 1 మంత్ దాటిన తర్వాత రిజల్ట్ కనపడుతుంది. ఒక నెల రోజులు పట్టింది మీకు రిజల్ట్ కనబడడానికి. అంటే నెల రోజులు పట్టింది. 1 మంత్ దాటిన తర్వాత ఇంకా ఆటోమేటిక్ తెలిసిపోతున్నాడు. రోజు కొద్దిగా తగ్గుతుంది. అది అట్లాగా ఆయన ఇచ్చింది 3 మంత్స్కి ఇచ్చారండి. 3 మంత్స్కి ఇచ్చి నాకు అది 3 మంత్స్ దాటిన తర్వాత కూడా మందు వచ్చింది. సుమారుగా నాకు 100 డేస్ వచ్చిందండి. 100 రోజులు మెడిసిన్ వచ్చింది. తర్వాత నేను మళ్ళీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. మళ్ళీ వెళ్తే రిజల్ట్ మీకు బాగుంది కాబట్టి ఇంకొక కోర్సు వాడండి, మళ్ళీ సేమ్ 100 డేస్కి వాడండి ఇంకొక కోర్సు. ఇంకా ఏదైనా తేడా ఉన్నా మచ్చలు కూడా అవి కూడా మొత్తం క్లియర్ అయిపోతాయి అన్నారు. తర్వాత 100 డేస్ వాడానండి. 100 కాదు, దాని తర్వాత ఇంకా 120 డేస్ కూడా ఇచ్చింది అదే మందు. ఇంకా వాడుకుంటూ వచ్చాను. ఇప్పుడు టోటల్గా తగ్గిపోయిందండి. కంప్లీట్ తగ్గిపోయింది. ఎక్కడ నాకు ఏమాత్రం దురద కానీ ఏం లేదు. కాకపోతే లైట్గా మచ్చలు ఉన్నాయి. ఆ మచ్చల వల్ల ఇబ్బంది ఏం కనబట్టలేదు నాకు. అంటే దురద అయితే లేదు, ఏం దురద ఏం లేదు. కంప్లీట్ పోయింది, మొత్తం కంప్లీట్ కాళ్ళకు పోయింది. నేను అంతకి కాళ్ళకి పోయింది, నడుము ఏమైంది అంతా పోయింది. ఇంకెక్కడ ఏం రిజల్ట్ ఏం లేదు. దానివల్ల ఏం సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏం కనపడలేదండి. పచ్చని కూడా ఏం చెప్పలేదు. కాకపోతే ఒక వంకాయ చేప అట్లాంటిది వద్దని చెప్పారు. ఇప్పుడు ఈ మెడిసిన్ ఒక 1.5 year వాడారా? టోటల్గా ఫస్ట్ది 100 డేస్ వాడానండి. దాని తర్వాత కొద్దిగా లైట్ టైం తీసుకుంది.
ఒక 1.5 year దాకా వాడాను. 1.5 year వాడారు. కంప్లీట్ మానేశారా మరి ఇప్పుడు? ఇప్పుడు టోటల్గా మానేశానండి. మానేసి ఎన్ని రోజులు అయింది? మానేసి కూడా 1.5 year అవుతుంది. 1.5 year అయినా ఇప్పటికీ మీకు సోరియాసిస్ కంప్లైంట్ లేదు? కంప్లైంట్ ఎక్కడ లేదండి. ఫుల్ హెల్తీగా ఉన్నాను. ఆ లైట్గా మచ్చలు కూడా అవి కూడా ఫస్ట్ బ్లాక్గా ఉండేవి, దాని తర్వాత శరీరంలో కలిసిపోతున్నాయి ఆ మచ్చలు కూడా. బ్లాక్గా ఉండేది కాస్త గోధుమ రంగులోకి వచ్చింది, చర్మం కలర్లోకి వచ్చినాయండి. అంటే సోరియాసిస్ కు ఖచ్చితంగా క్యూరబుల్ మెడిసిన్ ఉందని 100% నమ్మకం ఉందండి. డాక్టర్ గారిని ఇంకా పూర్తిగా బిలీవ్ చేయొచ్చు ఇంకా దాని గురించి. అది 4th stage 5th stage ఏ స్టేజ్లో ఉన్నా కూడా 100% క్యూర్ అవుతుందండి. మెడిసిన్ అట్లా ఉంది, అట్లా పనిచేసిన ఆయన స్వయంగా తయారు చేసి ఇచ్చారండి. ఇది ఎక్కడ నాకు షాప్ కానీ ఎక్కడికి రిఫర్ కూడా అనువంశిక వైద్యం స్వయంగా తయారు చేస్తారు. మీరు మరి ఎవరికైనా చెప్తున్నారా? నేను నాకు తెలిసి సుమారుగా ఒక 7-8 మందికి రిఫర్ చేశానండి. చాలా మంది అంటుంటారు సోరియాసిస్ కు మెడిసిన్ ఉండదు నేను చెప్పడానికి కారణం ఏంటంటే నేను వాళ్ళ శరీరం మీద చూసిన తర్వాత చెప్పాను. దాని తర్వాత నేను వాళ్ళకి దగ్గరుండి కూడా 1-2 గంటలు కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాను. డాక్టర్ గారు ఇచ్చిన వీడియో క్లిప్పింగ్స్ కూడా చూపించాను. ప్లస్ నేను కూడా వస్తానని చెప్పాను వాళ్ళు అమ్మటి. చాలా మంది చెప్తున్నారు, రికమెండ్ చేస్తున్నాను. ఎందుకంటే మీరు ఇప్పుడు సెక్రటేరియట్ లో జాబ్ చేస్తున్నారా? అవునండి, నేను సెక్రటేరియట్ జాబ్ చేస్తున్నారు. మీ బాధ సోరియాసిస్ కు కంప్లీట్ క్యూరబుల్ మెడిసిన్ లక్ష్మణ స్వామి దగ్గర ఉంది జగిత్యాల్లో అంటారు. ఇప్పుడు ఆయన హాస్పిటల్ హైదరాబాద్ లో కూడా ఉందంట కదా? హైదరాబాద్ లో కూడా డాక్టర్ గారు కూడా టచ్ లో ఉంటున్నారు. నేను ఆయన పద్మారావు నగర్ లో సాటర్డే సండే కూడా అవైలబిలిటీ ఉంటారని కూడా చెప్తున్నాను. వాళ్ళకి తోడుగా కూడా నేను వస్తానని కూడా చెప్పాను. ఒకసారి మీరు ఎక్కడ పనిచేస్తున్నారు? సెక్రటేరియట్ లో? నేను సెక్షన్ ఆఫీసర్ సెక్రటరీలో అండి. ఇప్పుడు ప్రెజెంట్ డ్యూటీ ఆన్ డ్యూటీలో ఉన్నాను. మీ సెల్ నెంబర్ చెప్తారా? గంటాపదంగా చెప్తానండి. నేను స్వయంగా అనుభవించి నేను స్వచ్ఛంగా చెప్తాను విషయం. ఓకే అండి, ధన్యవాదాలు. ఒక మందే లేదు అనుకునే ఒక జబ్బుకు మందు తెలియడం కూడా అది తప్పండి. మందు లేదు అనుకోవడం తప్పు. సోరియాసిస్ కు 100% తప్పండి. అది క్యూర్ ఉందండి. 100% క్యూర్ ఉంది. లక్ష్మణ స్వామి ఇస్తారండి. థ్యాంక్ యూ అండి.